హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిష్ఠా అండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఆ వీడియో ఏంటంటే ఉగాది పచ్చడి అండి. ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా వేప పువ్వు తీసుకోవాలండి. అలాగే ఒగరుగా ఉన్న చిన్న పిందెలుగా ఉన్న మామిడికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1 కప్ బెల్లం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా చింతపండు గుజ్జు తీసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు అనేది పాత చింతపండు తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పులుపు ఎక్కువ లేకుండా తీయగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ముందుగా చింతపండు గుజ్జు అంతా వేసేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా మిరియాల పొడి, ఈ బెల్లం మొత్తం వేసేసుకోండి. 1 కప్ బెల్లం వేసుకోండి, వేప పువ్వు కొద్దిగా, మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఒక్కసారి బాగా బెల్లం కరిగేలాగా కలపెట్టుకోవాలి. ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం కదండి. అలాగే ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావం ఉందన్నమాట. చూసారు కదండి, బాగా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.